టీ20 ప్రపంచ కప్ 2026లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై ఇటీవల జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఇండియా, శ్రీలంకలు కలిసి హోస్ట్ చేస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్‌పై టెన్షన్ మొదలైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో ఇండియాలో మ్యాచ్లు ఆడకూడదని చెప్పి వేదికలు మార్చాలని కోరింది. ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లింది. దీనిపై పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసి ఇండియాతో మ్యాచ్ బైకాట్ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐసీసీకి 5 డిమాండ్లు పెట్టింది. ఇందులో ముఖ్యమైనవి బంగ్లాదేశ్పై ఎలాంటి ఫైన్ లేదా శిక్ష వేయకూడదు. తదుపరి అండర్-19 వరల్డ్ కప్ బంగ్లాదేశ్లో జరిగేలా చూడాలి. ఇండియా పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభించాలి. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్ ఏర్పాటు చేయాలి. ఇండియా బంగ్లాదేశ్ పర్యటన జరిగేలా చూడాలి. ఇటీవల లాహోర్లో ఐసీసీ వైస్ చైర్మన్ ఇర్ఫాన్ ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పీసీబీ, బీసీసీ అధికారులతో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఐసీసీ పాకిస్తాన్ పెట్టిన 5 డిమాండ్లో 3ంటిని రిజెక్ట్ చేసింది. ఏవీ ఆమోదించారు. బంగ్లాదేశ్పై ఎలాంటి శిక్ష లేదా ఫైన్ వేయకూడదని, భవిష్యత్తులో బంగ్లాదేశ్లో ఒక ఐసీసీ ఈవెంట్ జరిగేలా చూస్తామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మిగిలిన 3 డిమాండ్లు ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్, ట్రై సిరీస్, ఇండియా బంగ్లాదేశ్ టూర్ ఇవన్నీ ఐసీసీ పరిధిలో లేవని బీసీసీఐ మరియు భారత ప్రభుత్వం నిర్ణయించాల్సినవని చెప్పి రిజెక్ట్ చేసింది. ఈ రిజెక్షన్ తర్వాత పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అనిపించింది. మొదట్లో బాయ్కాట్ చేస్తామని పట్టుబట్టినా ఐసీసీ ఫర్మ్గా నిలబడి మెంబర్స్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ప్రకారం మ్యాచ్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. తాజా అప్డేట్ ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఫిబ్రవరి 15న ఇండియాతో మ్యాచ్ ఆడాలని జట్టుకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బాయ్కాట్ ఉపసంహరించుకొని మ్యాచ్ జరుగుతుందని అధికారికంగా నిర్ధారణ అయింది. ఈ పరిణామాలు క్రికెట్ ప్రేమికులకు ఊపిరి పోసినట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆసక్తి, రెవెన్యూ ఉంటుంది. ఐసీసీ కూడా దీన్ని కాపాడుకోవాలని పట్టుబట్టింది. మొత్తంగా చూస్తే రాజకీయ టెన్షన్ల మధ్య క్రికెట్ గెలిచింది అని చెప్పవచ్చు. ఫిబ్రవరి 15న కొలంబోలో ఈ మహా మ్యాచ్ సాక్షాత్కరిస్తుంది. క్రికెట్ అభిమానులు ఈ హై వోల్టేజ్ గేమ్ కోసం ఎదురుచూస్తున్నారు.